నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఎంపీపీ నల్లా సారిక హనుమంతురెడ్డిలు వెళ్లి లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతు ఇచ్చి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని మాయమాటలు చెప్పి పదవిలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచి 5 నెలలు గడుస్తున్నా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప చేసింది ఏమీ లేదని, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు చేయలేదని, ఎకరాకి 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదని, ప్రతి క్వింటాల్కు వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామని రైతులకు మోసం చేశారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. రూరల్ ప్రాంతంలో బాజిరెడ్డి గోవర్ధన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, అనేక మందికి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల వంటి కార్యక్రమాలు ద్వారా ప్రజలను ఆదుకున్నారని ఆయన గత ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధాల హామీలతోనే భారత ప్రభుత్వం ఓడిపోయిందని ప్రజలు అన్ని గ్రహిస్తున్నారని, ఇకనైనా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ప్రజల పక్షాన పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్, రైతు బంధు అధ్యక్షులు రాజ్పాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, నాయకులు కిషోర్ రెడ్డి, బద్దం నడిపి గంగారెడ్డి, దమ్మన్నపేట గ్రామ శాఖ అధ్యక్షులు కల్ల జలంధర్, మాజీ ఉప సర్పంచ్ కార్నాల నర్సయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన బాజిరెడ్డి గోవర్ధన్ గారిని బాజిరెడ్డి గోవర్ధన్ గారిని ఇంతకుముందు గతంలో మనం బాధ పెట్టినట్టు అనిపిస్తుంది. కావున ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో మనం భారీ మెజారిటీ ఇచ్చి మన దమనపేట నుండి అన్నను సంతోషపరచాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. గత ఏదో పొరపాటు జరిగింది. మన గోవన్న 10 సంవత్సరాలు, ఎందుకంటే మన గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి ఉద్యమం చేసి సాధించినటువంటి తెలంగాణని రాక్షసుల చేతులకు అప్పయ్యడం జరిగింది. 10 సంవత్సరాలు మనకు ఎంతో అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మన కేసీఆర్ గారు మా అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ రైతు బంధు చేసిండు మహానాయకుడు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 5 ఎకరాల లోపల ఉన్నోళ్ళకే వెనక ముందు తడబడుకుంటా మనం డిసెంబర్లో చేసే పొరాలకు ఈ పాటికి కూడా సరిగా డబ్బులు రాలేమంటే మనం అందరం గమనించేటువంటి విషయము. అదేవిధంగా వడ్ల కొనుగోలు కూడా ప్రతి వడ్ల ఇత్తల కడిగించి కూడా అన్ని రకాల బయటనే పోయినా తప్ప గవర్నమెంట్కు 50% కూడా పోలేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేకనే జూటాకోరు ఆ వాగ్దానాలు ఇచ్చి 420 420 అన్ని వాగ్దానాలు ఇచ్చిర్రు. మా అక్క చెల్లెళ్ళ కోసం బస్సు ఒకటి పెట్టినామని చెప్తున్నారు. మా అక్క చెల్లెలు బస్సులో పోతే 100 బస్సులు నడిచే ప్రాంతంలో 30 బస్సులే నడుస్తున్నాయి, 20 బస్సులే నడుస్తున్నాయి. 100 మంది ఎక్కుతున్నారు, 20-30 మంది ఎక్కేట్లు. ఆ అక్క చెల్లెల మంగళసూత్రాలు పోతున్నాయి, ఫోన్లు పోతున్నాయి, డబ్బులు పోతున్నాయి. ఎంతో బాధగా నరకం అనుభవిస్తున్నారు బస్టాండ్లలో నిరీక్షణ చేసుకుంటా. అదొకటి మీరు కంపల్సరీ ఆలోచించుకోవాలా. ఏమనంటే మేము ఫ్రీ బస్సులు పెట్టామని చెప్తున్నారు. ఆ ఫ్రీ బస్సులు పూర్తి అంతకంటే మన డబ్బులు పోతున్నాయి, ఫోన్లు పోతున్నాయి, అన్ని రకాల పోతున్నాయి, ఆలోచించుకోవాలా. అదేవిధంగా వాళ్ళు ఒక ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామంటారు 200 యూనిట్లు. అంటే రేషన్ కార్డు అందరికి ఉంటుంది అక్క? ఉండదు, అది కొందరికే ఉంటుంది. ఆ రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా 200 యూనిట్లు ఇస్తేనే అందరము ఇదే ఇద్దాము. అదేవిధంగా మనకు బోనస్ ఇస్తాను కూడా 500 బోనస్ కూడా ఇవ్వలేడు. అదేవిధంగా మనకు ప్రతి ఒక్కరికి అందరికీ అన్ని రకాల ఆదుకుంటామని చెప్పి 2,500 మా అక్క చెల్లెలు ప్రతి ఇంటి వాళ్ళ పెన్షన్ కూడా 2,500 ఇస్తున్నాడు. లేని వాళ్ళ ఇంటికి కూడా మా గవర్నమెంట్ అన్నలో పీడీలు చేయరు కాబట్టి గవర్నమెంట్ అన్నలో కూడా వాళ్ళ ఇళ్ళల్లో పెన్షన్ ఉండాలని చెప్పి 2,500 ఇస్తాము. మా అత్త కాస్తే కోడలు కూడా, కోడలు కాస్తే అత్త కూడా అని చెప్పి ప్రతి ఇంటికి 2,500 ఇస్తున్నాడు. అది కూడా గుండు సున్న పెట్టిండు, 2,500 ఇస్తలేడు. అదేవిధంగా మీరు ఆలోచించే విషయము, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి కేసీఆర్ తెలంగాణ గురించి మాట్లాడాలంటే మన బాజిరెడ్డి గోవర్ధన్ పార్లమెంట్లో వినిపిస్తాడు. ఈ అరవింద్ గుండు ఎట్లున్నదో ఆ గుండు తిరగనే వేసాడు తప్ప మన దర్పల్లి మండలకు నయా పైసా ఇచ్చిన లేనే లేదు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకు ఎన్నో ఇచ్చేసింది, ఏం చేయలేదు, చెప్పుడు మాటలే తప్ప అన్న ఒక్కటి కూడా చేసింది లేదు. దయచేసి మీరు అందరూ ఆలోచించి మన బాజిరెడ్డి గోవర్ధన్ని భారీ మెజార్టీతో గెలిపించి, మనము పోయినసారి ఏదో పొరపాటు జరిగింది, గౌరవ కేసీఆర్ గారు
గెలిస్తే అయిపోయాను అనుకుంటారు మా అక్క చెల్లెళ్ళు. కానీ గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే గౌరవ ఎమ్మెల్యే బాజిరెడ్డిని గెలిపిస్తేనే మనం గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండే. అదొక పొరపాటు జరిగింది కాబట్టి ఆ పొరపాటుని మనము సరిదిద్దుకోవాలంటే ఇప్పుడు అవకాశం ఇచ్చిండు గౌరవ ముఖ్యమంత్రి గారు. బాజిరెడ్డి గోవన్ అయితేనే మంచి ప్రజలకు సేవ చేస్తాడు, బాజిరెడ్డి గోవన్ అయితేనే హెల్ప్ చేస్తాడు, నిరంతరం ప్రజలలో ఉంటాడు కాబట్టి తన కోసమే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చిండు. అదేవిధంగా ఇప్పుడు 7 కాన్ఫరెన్స్లు ఉంటాయి కాబట్టి మా అక్క చెల్లెలు ఆలోచించుకునే విషయం, గోవన్న రావాలంటే కుదరదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మా గోవన్న జగన్ ఉంటే వాళ్ళే వస్తాం కాబట్టి మీరు దయచేసి 13వ తారీఖు నాడు భారీ మెజార్టీతోని కారు గుర్తు కోటేసి పోయిన దాన్ని లేనిది మనకు పోయినసారి ఓడిపోయాం కాబట్టి దాన్ని లేకుండా ఇచ్చేసి మనకు ఇప్పుడు కంపల్సరీగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. రోజు మరి మన ప్రియతమ నాయకుడు మీ అందరికి సుపరిచితుడే మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవన్న గారు అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత మళ్ళొక్కసారి మన కేసీఆర్ గారు అవకాశం ఇచ్చి ఎంపీగా నిలబెట్టి పంపించడం జరిగింది. మరి తను సమయం లేక రాలేకపోయింది కాబట్టి తన కొడుకైనటువంటి మీ అందరికి కూడా తెలిసిన వ్యక్తి మన దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగనన్న గారు మీ అందరి ముందుకు మరి మళ్ళొకసారి ఎంపీగా భారీ మెజార్టీగా గెలిపించి మరి మనం ఢిల్లీకి పంపించినట్టయితే మనం గతంలో జరిగినటువంటి ఇబ్బందులు మరి ఏదో నమ్మినాము, అన్ని ఆశలు పెట్టింది కాబట్టి నమ్మి గెలిపించిన దానికి నమ్మి నానవస్తే పుచ్చి బుర్రలైనట్టు అయింది. ఇప్పుడు ఈ 4 నెలల కాలంలోనే మీ అందరికి తెలుస్తున్నది కాబట్టి దయచేసి మళ్ళీ అటువంటి పొరపాటు కాకుండా మనకి దమ్మున్న నాయకుడు, మరి తెలిసినటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మరి ఏం జరుగుతుందో మరి ఇలా మీకు కళ్ళకు కనబడుతుంది కాబట్టి మరి మనకు మళ్ళీ లాభాలు జరగాలంటే మరి బాజిరెడ్డి గోవన్నను కారు గుర్తు కోటేసి బంపర్ మెజార్టీతో గెలిపించి మరి పార్లమెంటుకు ఢిల్లీకి పంపితే మరి ఇంకా ఇప్పుడు చేసినట్టు కాకుండా ఇంకా డబుల్గా పనులు చేసి మన అందరికి కూడా అండదండలు ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా మర్చిపోకుండా కారు గుర్తుకు ఓటేసి మరి గెలిపియాలా, బాజిరెడ్డి గోవన్నని గెలిపియాలని కోరుకుంటూ ఈరోజు దమనపేట మన ఎమ్మెల్యే బాజిరెడ్డిని ఎంపీగా గెలిపేయమని మీ అందరికీ మా దమనపేట అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు నా యొక్క నమస్కారములు. ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, మా జెడ్పీటీ జగనన్న గారికి అందరికీ నా యొక్క నమస్కారములు. మనము కాంగ్రెస్ ప్రభుత్వము 60 ఏళ్ళ పాలన చేసింది. 60 ఏళ్లలో మనకు ఏమి అభివృద్ధి పనులు జరగలేదు. మన అక్క చెల్లెళ్లకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ల నుంచి మనకు బీడీ పింఛన్ పెంచిండు. మనకు కళ్యాణ లక్ష్మి 1,116 రూపాయలు. మన రేవంత్ రెడ్డి ఇప్పుడు 1,116 రూపాయలు తులం బంగారం పెడతామన్నారు. తులం బంగారు ఇచ్చారు ఎవరికన్నా అక్క చెల్లెళ్ళు. ఇప్పుడు 5 నెలలు అవుతుంది. 500 క్వింటాల్కు బోనస్ ఇస్తామన్నాడు. 500 లేవు. మనకు అడ్డగోలు హామీలు ఇచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కడి సుఖ లేదు. ఒక అక్క చెల్లెళ్లకు మనకు బస్ ఫ్రీ చేసిండు. ఆ బస్ ఫ్రీ సుఖ ఏం ఉపయోగం లేదు. మీరు అందరూ గమనించాలా. కాంగ్రెస్ కోటేసి మనం తప్పు చేసినాము. ఇప్పటికైనా మన కారు గుర్తుకు మన బాజిరెడ్డిని గోవన్నను గెలిపిస్తేనే మనకు అభివృద్ధి పనులు జరుగుతాయి. మనకి ఇంతకు ముందు అరవింద్ ఉండే. అరవింద్ ఒక్కసారైనా దర్పల్లి మండలకు వచ్చి ఏమి అభివృద్ధి పనులు చేయలేడు. ఒక రోడ్డు వేయలేడు, ఏమి వేయలేడు. ఇప్పుడు పసుపు కోడి తెచ్చిన అంటుండు. పసుపు కోడి ఎందుకు తెచ్చిండు? పసుపు లేదని, పసుపు రేటు పెరిగింది. మనకి ఏదైనా మార్కెట్లో లేని దానికి ధరలు వస్తాయి. ఇప్పుడు మార్కెట్లో పసుపు లేదు, రేట్ వస్తుంది. అరవింద్ పసుపోడు పెంచలేడు. పసుపోడు పెంచి ఆయన ఇప్పుడు తిరుగుతుండు ఓట్లు వేయాలని. కానీ అది తప్పు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు ఎన్నో జరిపిండు మన అక్క చెల్లెలకు. మనకి ఇంతకు ముందు ఏ సంక్షేమ పథకాలు లేవు మన ఆడబిడ్డలకు. మనకిప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గెలిస్తే, మన గోవన్న గెలిస్తే మనకు ఎంతో సంక్షేమ పథకాలు జరుగుతుండే. మన గోవన్నను మనం ఏదో తప్పు చేసుకున్నాం అప్పుడు. కానీ ఇప్పుడన్నా కానీ కళ్ళు తెరిచి మీరందరూ కారు గుర్తుకు ఓటేసి మన ఎమ్మెల్యే గోవన్నను ఎంపీగా గెలిపించుకొని మన అభివృద్ధి పనులు చేసుకుందామని కోరుకుంటున్నాను. దమనపేట గ్రామ ప్రజలు ఉపాధి హామీ పని కోసం ఇక్కడ జంగల్కి వచ్చారు. మరి మేము కూడా అందరిని ఒక దగ్గర పట్టుకోవాలంటే ఎక్కడ అంటే ఉపాధి హామీ దగ్గరనే దొరుకుతారు. ఇది ఎంపీ ఎలక్షన్ కాబట్టి చాలా పెద్ద సముద్రం లెక్క అన్ని 7 నియోజకవర్గాలు తిరగాల్సి ఉన్నది. కాబట్టి మాకు దొరికిన ఈ అవకాశానికి మీ ఒక 10-15 నిమిషాల టైం తీసుకొని మేము వెళ్ళిపోతాము. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. ఎందుకంటే ఎండలు జోరుగా ఉన్నాయి. ఎండలు బాగా కొడుతున్నాయి. 45-46 డిగ్రీలు ఎండ అంటే అసలు
పెద్ద మనుషులు అయితే తట్టుకుంటలేరు. మేము మా పిల్లలం కూడా మాతో అయితలేదు. అంటే కానీ తప్పుతలేదు. 12-1 దాకా పని చేసుకొని మళ్ళీ పొద్దున 6కి ఇవ్వాలంటే అసలు కాలు చేతులు లేస్తలేవు. సరే, ఎవరి కష్టం వాళ్ళది. ఇప్పుడు మీరు ఎట్లా కష్టపడతారో మేము కూడా అట్లే కష్టపడుతున్నాము. ఈరోజు మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు, తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో మన నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసిండు. అభివృద్ధితో పాటు ఈరోజు మీరు చూస్తుంటారు, మన సార్ కేసీఆర్ గారు మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే ₹1,00,000 ఇస్తుండే. ఫస్ట్ 50,000 ఇస్తుండే, తర్వాత సరిపోవని చెప్పి 75,000 ఇచ్చిండు. ఆ తర్వాత సరిపోవని చెప్పి ₹1,00,000 ఇచ్చిండు. అదే పెంచిన సారు మళ్ళా గెలిపిస్తే 1,00,000 ఇస్తుండే, బంగారం ఏదైనా చేస్తుండే. కానీ మనం ఏమనుకున్నామనంటే మరి వాళ్ళు ఇంకా తులం బంగారం ఇస్తున్నారు కదా, తులం బంగారం వస్తుందేమో అని మనం అనుకొని, మరి అదేవిధంగా మన ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, స్కూటీలు కొనిస్తా అన్నాడు. స్కూటీలు కూడా వస్తున్నాయని చెప్పి పిల్లలు కూడా, అమ్మాయిలు కూడా కొద్దిగా వాళ్ళు కూడా అనుకున్నారు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి ఒక మోచేతుకు బెల్లం పెట్టినట్టు. ఇప్పుడు ఇంకోటి, ఈ ఉద్యమకారులంతా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ మోచేతు కూడా ఒక బెల్లం పెడితే వాళ్ళు కూడా పనిచేయద్దని ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని కూడా చెప్పారు. వాళ్ళు 250 గజాల స్థలం ఉద్యమకారులకు ఇస్తామని చెప్పారు. అంటే ఈ రకంగా ప్రతి వర్గానికి మోచేతుకు బెల్లం పెట్టేసిండ్రు. అయితే ఆయన ఉద్దేశం ఏంది, మేము గెలుస్తామని అనుకోలే. ఆయన గెలుస్తాం అనుకోలే, కానీ గఫలత్లో గెలిచిపోయింది. కేసీఆర్ మీద వ్యతిరేకత లేకుండే, అక్కడక్కడ క్యాండిడేట్ల మీద వ్యతిరేకతనో, కొన్ని పనులు ఆలస్యమైనందుకో, లేకపోతే సరే ఈసారి మరి మన అభ్యర్థి కొత్త అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆస్తులు అమ్ముకొని వచ్చిండు, హాస్పిటల్ అమ్ముకొని వచ్చిందని చెప్పి కొద్దిగా సానుభూతితోనో ఆడబిడ్డలందరూ కూడా మనము అటు వేసినాం. ఇప్పుడు దాంట్లో మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఒక నెల రోజులు తను కూడా హైదరాబాద్లో ఉండే ఆలోచిస్తుండే, మరి ఎట్లా ఏం చేస్తే బాగుండేది అని చెప్పి ఆలోచిస్తుండే. తన తప్పేందో అసలు అర్థం కాక తనకు ఒక 20-25 రోజులు నిద్ర పట్టలేదు. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి ప్రజాసేవలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇంత మనం అభివృద్ధి చేసిన తర్వాత కోట్లు, మామూలు కోట్లు కాదు, కోట్లాది రూపాయలు రోడ్లు కానీ మీరు చూసారు. ఇక్కడ మద్దుల జంగల్లో సింగిల్ రోడ్ ఉండే, ఆటోలు ఎత్తేస్తే మనకు నడుములు ఎట్లయితుండేనో మీరు చూసారు. డబుల్ రోడ్ చేసిండు. జంగల్ల రోడ్ అనేది చాలా కష్టంగా ఇస్తారు. ఆ జంగల్ల రోడ్డు కోసం ఎంత కష్టపడ్డాడు అనేది నాకు తెలుసు. ఆ రోడ్డు డబుల్ చేయాలనంటే మనం ఇంకొక జాగాలో అంతే భూమి, గవర్నమెంట్ భూమి వాళ్ళకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఆ గుట్ట ఎక్కితే, సిరికొండ గుట్ట ఎక్కితే, ఇప్పుడు ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి వస్తున్నప్పుడు ఏదన్నా ఒక రాత్రి వర్షాకాలంలో రాత్రి వాగు దాటనీయకపోతుండే. మన పిల్లలు కొంతమంది అందులో బండి కొట్టుకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ఎక్కడ పోయినా బ్రిడ్జ్, ఇప్పుడు మనకి ఈ బ్రిడ్జ్ కాకుండా ముందు మల్లాపూర్ బ్రిడ్జ్ చేసారు. ఇది బంద్ ఉన్నప్పుడు అది కూడా బంద్ అవుతుండే, అదైతే వాగు అసలు దాటరాకపోతుండే. ఇప్పుడు అది ఆ రోడ్లనైనా రావచ్చు. ఇప్పుడు ఏమవుతుంది మీరు చూస్తున్నారు, ఇప్పుడు కడుతున్నారు కొత్త బ్రిడ్జ్. అది కూడా బాజిరెడ్డి గోవర్ధన్ సార్ ఉన్నప్పుడే టెండర్ అయింది. అంటే డబ్బులు అప్పటికే ఉన్నాయి, వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కానీ మన లింగాపూర్ స్టేజ్ దగ్గర ఉన్నది, వెంగళపాడు దగ్గర ఉన్నది, తర్వాత కొండూరు దగ్గర ఉన్న బ్రిడ్జ్ ఇప్పుడు వాడేటప్పుడు కొత్త బ్రిడ్జ్ అవుతుంది పెద్దది. ఆ తర్వాత గడుకోల దగ్గర కూడా ఇప్పుడు పని చాలైంది, గడుకోల దగ్గర కూడా పెద్ద బ్రిడ్జ్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు కాగలిగినాయి అనంటే మన సారు మన మండలాలలో పుట్టి పెరిగి తిరిగి చదువుకొని పెద్దగా మీ ఆశీర్వాదంతో 4 సార్లు ఎమ్మెల్యే అయింది కాబట్టి, మీ ఆశీర్వాదంతో ఆర్టీసీ చైర్మన్ అయింది కాబట్టి, నా ప్రాంతానికి ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో పెద్ద పనులు ముందటేసుకొని మరి తన గద్దె దిగే ముందు మన కోసం అన్ని బహుమతులు మన కోసం ఇచ్చింది. మరి సార్ ఒకటే కాదు, పైన కేసీఆర్ కూడా. ఇప్పుడు నేను అనుకుంటా అంటే 2001లో ఉద్యమం చేసినప్పటి నుంచి మొన్న ఓడిపోయేదాకా దగ్గర 22 సంవత్సరాలు మన టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాన్ని శాసించింది. ఎవరైతే మరి ఆ రోజు రాష్ట్రం కోసం రాజీనామా చేసిండ్రో, ఎప్పుడు రాజీనామా చేసినా మళ్ళీ మీరు గెలిపించుకుంటూ వస్తున్నారు. ఒక పార్టీ కోసం 22 సంవత్సరాలు ఓట్లు వేసిరంటే నిజంగా మీ అందరికి చేతులెత్తి దండం పెట్టాలి. మరి ఉద్యమ బిడ్డ ఇక్కడ సుమనారెడ్డి గారు, మరి అంతకుముందు రమణారెడ్డి గారు నాకు బాగా దగ్గర దోస్తుండే. ఆయన చనిపోయిండు. ఆయన చనిపోయినప్పుడు నేను ఇక్కడ లేను, నేను అమెరికాలో ఉండే. వచ్చిన తర్వాత నాకు చెప్పిన తర్వాత నేను చాలా బాధపడ్డా. ఆయన పోయిన తర్వాత వాళ్ళ కుటుంబం నుంచి సుమనారెడ్డి గారు వచ్చారు. ఆమె కూడా మీరు గుండెలకు హత్తుకొని 3 సార్లు ఆమెకు పెద్ద పదవులు ఇచ్చి ఈరోజు ఒక ఉద్యమకారునికి మంచి
హోదాను కల్పించింది. సో ఈ రకంగా మీరు సర్పంచ్ కుదిండ్రు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఎమ్మెల్యేకు 22 సంవత్సరాల నుంచి గుద్ది కూడా యాస్టకు వచ్చి ఉంటుందని మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అన్నట్టు బాజిరెడ్డి గోవర్ధన్ గారిని నక్సలైట్ చంపాలన్నప్పుడు ప్రాణాల మీదకి తీసుకొచ్చుకొని మళ్ళీ బతికి మరి ఇంట్లో పండుకోలే. నాకు 2 పిల్లలు, మరి నా కుటుంబం ఏం కావాలా అని ఆలోచించలేడు. మళ్ళీ ప్రజల్లోకి వచ్చిండు. మేము ఎక్కడో హాస్టల్లో ఉండే, మా నాన్న అందుబాటులో లేకుండే మాకు. మా అమ్మ పాపము ఎక్కువ చదువుకోలేదు, బీడీలు చేస్తుండే అప్పట్లో. మా అమ్మ కూడా బీడీలు చేస్తుండే. అంత కష్టపడి మమ్మల్ని పెంచి చదివిపించేసరికి అసలు మేము ఎప్పుడు పెద్దగైనామో మా నాన్నకు తెలియదు అసలు. ఆయన ఎప్పుడో రాత్రి వస్తుండే, పొద్దున వెళ్ళిపోతుండే. ఇంత కష్టపడి ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిండు. ఈరోజు 70 సంవత్సరాలు ఒక 40 సంవత్సరాల యువకుడితో సమానంగా పరిగెడుతున్నాడు. ఈరోజు కొరుట్ల తర్వాత జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మన సార్ కోసం అక్కడ ప్రచారం చేస్తున్నారు. అక్కడున్న ఎమ్మెల్యే మన సార్ ఎమ్మెల్యే ఉన్న జాగాలో రోడ్లు, బ్రిడ్జ్లు అవన్నీ వేస్తున్నాయి, కాంట్రాక్టర్ ఉండే. ఆయన అక్కడ చెప్పుకుంటున్నాడు, ఈయన మామూలుడు కాదు, ఈయన ప్రజల కోసం ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో రకాల ఇబ్బంది పడ్డాడు. ప్రాణాల మీదకి వచ్చినా దేవుడు మళ్ళా చేతులు ఇచ్చి, ఎప్పుడైతే ఆయన చనిపోయేదాకా పోతున్నాడో దేవుడు చేతులు ఇచ్చి మళ్ళీ బతికిచ్చి మళ్ళీ మీ మధ్యలోకి పంపిస్తున్నాడు. కారుకు బాంబు పెట్టిండ్రు, మెడ మీద తుపాకీతో పేల్చారు, యాక్సిడెంట్ అయింది. అందరు తెలుసు. చాలా మంది మన నిమ్స్కి లారీలలో పోయి చూసి వచ్చారు మా నాన్నను. అది ఎప్పటికీ మేము మర్చిపోము. అందుకనే మీరు ఎప్పుడైనా గమనించారు, మేము ఎవరేం చేసినా బాజిరెడ్డి గోవర్ధన్ కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్న మాలాంటి పిల్లలను కానీ మీరంటే ఎప్పుడు కూడా మీకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. ఈరోజు ఏమైంది, మళ్ళీ ఓడిపోయినాం. ఓడిపోతే మళ్ళా దేవుడు ఏం చేసిండు, ఇట్లా ఖాళీగా ఉండదు దీనా అని చెప్పి మళ్ళీ మీ మధ్యలోకి ఎంపీ ఎలక్షన్ వచ్చింది. మరి కేసీఆర్ గారి మనసులోకి వచ్చి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఇచ్చారు. ఎంపీ గెలిచినప్పుడు కూడా చాలామంది, ఎంపీ సీట్ ఇచ్చినప్పుడు కూడా చాలామంది అన్నారు, అన్న మొన్న ఓడిపోయినాం, మనము గవర్నమెంట్ రాలేదు, నువ్వు తీసుకుంటే గెలుస్తామో లేదు అని చెప్పి అన్నారు. ఒక సైనికుడికి రాజు ఇటు పోయి యుద్ధం చేసుకొని రా అని అంటే ఇంకో మాట్లాడేది లేదు. మనం ఉన్నది ప్రజాసేవ కోసం. అది ఎంపీ ఆఖరికి జెడ్పీటీసీ సీట్ ఇచ్చినా కూడా నేను వెళ్ళి నా కేసీఆర్ కోసం నేను కొట్లాడాలి అని చెప్పి ఇప్పుడు రంగంలో ఉన్నాడు. ఈరోజు మీరు ఆయనను ఆశీర్వదిస్తే మనకు చాలా పెద్ద పనులు అవుతాయి. ఈరోజు ఉచిత కరెంట్ 24 గంటలు ఫ్రీ ఇచ్చిన ఘనత కేసీఆర్కి ఎందుకు వచ్చింది? మన మిట్టపల్లి దగ్గర గ్రిడ్ ఏర్పాటు చేసిన దానికి కారణం కూడా మన కేసీఆర్ గారి. అట్లా 4 గ్రిడ్లు పెట్టి కరెంటు మన రాష్ట్రంలోకి వెళ్ళి వేరే రాష్ట్రాలకు పోయేటట్టు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే అంత భూమి ఏ రాష్ట్రం కూడా ఇయ్యది. మన రాష్ట్రం మేము ఇంత భూమి ఇస్తాము, ఇక్కడ ఏర్పాటు చేయరని ఐడియా చేసి ఇక్కడ నుంచే పెద్ద జంక్షన్లు పోయేటట్టు చేసిండు. కాబట్టి చిన్న లైన్లు ఎట్లాగో ఆ మధ్యలోకి వెళ్ళి పోతే అట్లా మనకు ఫ్రీ కరెంట్ వచ్చేటట్టు చేసిండు. మళ్ళా దూపైనప్పుడు ఏమంటాడు మన కేసీఆర్, దూపైనప్పుడే బావి తవ్వుకొని లేకపోతే చెల్మె తోడుకొని నీళ్ళు తాగాము, ముందే మనం తోడిపెట్టుకుంటే దూపైనప్పుడు నీళ్ళు అందుబాటులో ఉంటాయి అని చెప్పి పోచంపాడు ప్రాజెక్టు కూడా సముద్రంలోకి నీళ్లు వేస్ట్ పోతే మళ్ళీ రివర్స్ పంపింగ్ చేసి పోచంపాడు నీళ్ళు నింపుతుండే. ఆ నింపిన నీళ్ళే మనకు అరుగులు పంప్ హౌస్ కానీ అక్కడ నుంచి మన ఇందలవాయిలో ఉన్న పంప్ హౌస్కి తీసుకొచ్చి అక్కడ ప్యూరిఫై చేసి మన ఇంటింటికి నల్లా ఇచ్చిండు కేసీఆర్. ఇచ్చిండా లేదా? 30,000 కోట్లతోటి ఆ రోజు అంత పెద్ద ప్రాజెక్ట్ చేసిండు. చేసిన తర్వాత మోదీ గారు ఏం చేశారంటే, ఆయన మనం ఏమేం చేస్తున్నాం ఇక్కడ, కేసీఆర్ అక్కడ పెళ్లి అయితే పిల్లలకు పైసలు ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు, నల్ల నీళ్ళు ఇస్తున్నాడు, మనం కూడా ఏదో చేయాలని చెప్పి సేమ్ స్కీము కాపీ కొట్టిండు. మోదీయే కాపీ కొట్టిండు. ఎట్లా? మీకు మోదీ పైసలు వస్తాయి కదా భూమి ఉన్న వాళ్ళకి, మనం ఇచ్చుడు చాలైనాకనే ఆయన ఇచ్చుడు చాలు చేసిండు, అవునా కదా? మనం ఇచ్చినాకనే కొన్ని రోజులకు ఆయన 5,000 ఇచ్చుడు చాలు చేసాడు, 2,000 ఇచ్చుడు చాలు చేసాడు. తర్వాత నల్ల నీళ్ళు కూడా మనం ఇక్కడ 100 అంటే 90% ఇంటింటికి నీళ్ళు ఇస్తే ఆయన ఏం చేసిండు, ఇదే ప్రాజెక్టు దేశవ్యాప్తంగా తీసుకొని హర్ ఘర్ జల్ అని చెప్పి ఇప్పుడు దాంట్లో మన తెలంగాణది కూడా లెక్కేసుకున్నాడు. ఏమని, మేము తెలంగాణలో కూడా నల్ల ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నామని. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, మనము లోన్ అడిగితే లోన్ ఇయ్యలే, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. అప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పైసలు తీసి మిషన్ భగీరథ ప్రాజెక్ట్ చేసిండు, పర్మిషన్లు ఇయ్యలే, 1 రూపాయి కూడా జాతీయ ప్రాజెక్ట్ కింద తీసుకోలే. కానీ ఏం చేస్తారంటే ఇది మాదే,
ఎత్తేసి పొత్తు కొడతాడు, ఒక ఫోటో పెట్టేస్తారు, మోదీ గారిది ఒక ఫోటో పెట్టి అన్ని మాయ అంటారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులలో 30% 40% మన కేసీఆర్ గారు ఇచ్చినండి. అప్పుడు మరి ఫోటో పెట్టుకోలేదు. ఆమె ఒక మంత్రి వచ్చి రేషన్ డీలర్ని తిట్టిపోయింది, ఎమ్మెల్యేని తిట్టిపోయింది మా ఫోటో పెట్టాలని చెప్పి. ఈ ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ చూసేసరికి నీళ్లు మోదీ ఇచ్చిండేమో, మరి కరెంటు కూడా ఆయననే ఇస్తున్నాడేమో, మన పెన్షన్లు. మొన్న ఒక పెద్ద మనిషి, ఒక 60 ఏళ్ళ పెద్ద మనిషి ఆమె అంటుంది, నేను పోయి మాట్లాడితే ఉపాధి హామీలా తుంపలి కాడ 2000 పెన్షన్ ఇచ్చిన. సార్ అది మోదీ ఇచ్చినట్టు కదా అంటే, నీకు ఎవరు చెప్పారమ్మా అని అంటే, ఎవరు వచ్చి చెప్పారు, గుజరాత్లో మోదీ పెన్షన్ ఎంత ఇస్తున్నాడో తెలుసా అని అడిగిన. నేను అక్కడ దాకా పోలేదు, మీరు ఐసోలు కదా, మీరు తిరుగుతారు, మేము ముసలిలో ఎటు తిరగాల అని అన్నది. నీ దగ్గరకు వచ్చి చెప్పిన వ్యక్తే ఇక్కడ ఎంత ఇస్తున్నాడో చెప్తున్నాడు కాబట్టి వాళ్ళు ఉన్న జాగాలు కూడా ఎంత ఇస్తున్నాడో చెప్పాలి. అక్కడ 800-900 ఇస్తున్నారు, మరి 2000 ఇక్కడ ఇస్తున్నారు, మీది 1200 1300 ఎవరు ఇస్తున్నారు అని అడిగిన నేను. మన సారికి నోరులే పాపం, ఆయన ఏం చేసిండు, 60 సంవత్సరాల దోపిడీ జరిగిందని చెప్పి ఆయన సప్పుడు దాకా ఒక రూమ్లో కూర్చొని ఆయన పని ఆయన చేసుకొని మనకు ఇన్ని పథకాలు ఇస్తుంటే పబ్లిక్లో తిరుగుకుంటూ అబద్ధాలు స్ప్రెడ్ చేసారు. మీకు తెలుసు సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీలలో ఎట్లయితుంది, పని చేస్తుంటాడు, పుల్లలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు, వాడికి ఏం పని ఉండదు. ఇంటింటికి పోవాలి, ఏదో ఒకటి బొట్టు పెట్టాలి, ఏదో చేయాలి, చేసుకుంటా పనిచేస్తున్న వ్యక్తి మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు కూడా ఏం చేస్తారంటే 10 సార్లు చెప్తే నిజమేనేమో కావచ్చు, అందుకే పెద్దోళ్ళు కదా చేసి ఉండొచ్చు అని చెప్పి అన్ని బదనాములు ఏవైతే ఎత్తిండ్రో అవన్నీ మనం నమ్మినాం. దయచేసి ఇప్పుడు మనకు ఒక అవకాశం ఏమొచ్చిందంటే, ఈరోజు 1,00,000 పెళ్లిళ్ళు అయి కూర్చున్నాయి. ఈ 4 నెలలలో 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి. 1,00,000 మందికి 1,50,000 రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వం. 1,00,000 మందికి 1,50,000 రూపాయలు, 70,000 బంగారం, అది కాదు 1,50,000 రూపాయలు చెక్ ఇవ్వాలి, మళ్ళా 75,000 రూపాయలు బంగారం ఇవ్వాలి తులం. 1,00,000 ఇంటూ 75,000 ఎంత? 75,000 లక్షలు ఎన్ని అవుతాయి? 70,000 లక్షలు ఎన్ని అవుతాయి? 700 కోట్లు. అవి మొత్తం కలిపి 2,200 కోట్లు ఖాళీ పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకి ఇవ్వాలి. వాళ్ళు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. ఎకరాన మనకు 30 క్వింటాల బియ్యం వడ్లు పండుతాయి. 30 క్వింటాలు ఇంటూ 500 అంటే 15,000, అవునా కదా? 15,000 రైతు బంధు ఇవ్వాలి. మళ్ళా పంటకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. అంటే 45,000 సంవత్సరంలో 3 పంటలు. ఆయన ఏమన్నాడు, 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలి, నేను 15,000 ఇస్తాను కదా. 3 పంటలకు క్వింటాల్కి 500 చొప్పున ఇచ్చినా కూడా 45,000 బోనస్ ఇవ్వాలి, 45,000 రైతు బంధు ఇవ్వాలి. 90,000 రూపాయలు మీకు ఇవ్వాలి. మీరు పండించే అవసరం లేదు, మీరు పంట పండించుకునే అవసరం లేదు, 90,000 ఇవ్వాలి. ఇస్తాడా? పోనీ ఇప్పుడు మనం సృష్టించిన సంపదలకు వెళ్ళి మనకు ట్యాక్స్ ఇవ్వాలి ప్రభుత్వం. గవర్నమెంట్ మనమేమో ఎకరాన 22,000 సంపాదిస్తే ఇంకో 20,000 ఎంతో ఖర్చు అవుతుంది, మొత్తం 40,000 లెక్క. వాళ్ళే ఉల్టా 90,000 ఇస్తే ఇంకా మనం సంపాదించే దానికి వాళ్ళు మనకి ఇచ్చేదానికి పొందనుందా? ఉందా? ఇప్పుడు మనకు పట్ట పాస్బుక్లు ఇస్తలేరు. ఇంకా మనకి ఇంకా ఎక్కడెక్కడైతే ముఖ్యమంత్రి ఫోటో రావాలో అవన్నీ ఆపిరు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆపిరు. ఈ ఫోటో వచ్చే వరకు అంటే ఇంకా 6 నెలలు టైం పడుతుంది. సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీపీ ఎలక్షన్లు, అన్ని ఎలక్షన్లు అయ్యేదాకా ఫోటోలు ఆ ప్రింట్ అయ్యేదాకా ఆగుతాయి. ఎందుకంటే మీకు ఇచ్చినప్పుడు ఇప్పుడు తయారున్నాయి, కేసీఆర్ బొమ్మ ఉన్నాయి, తయారున్నాయి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పుస్తకాలు తీసుకొని మళ్ళీ దాని మీద రేవంత్ రెడ్డి ఫోటో వేసి ఇవ్వాలి. మళ్ళీ కొత్తలో కూడా ఆయన ఫోటో వేసుకొని ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో కూడా ఆయన ఫోటో ఈయన ఫోటో కలుపుకొని వేసి ఇవ్వాలి. ఇప్పుడు అవన్నీ వచ్చేదాకా 7-8 నెలల వరకు ఇవ్వరు. ఈ రైతు బంధు కానీ, పెళ్లిళ్ళకు మీకు ఇచ్చే డబ్బులు కానీ, ఈ డబ్బులు కానీ ఇవన్నీ ఆపిండు కాబట్టి మీకు ఫ్రీ బస్ ఇవ్వగలుగుతున్నది గవర్నమెంట్. కిరాయి ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తుంది. ఇప్పుడు సిటీలల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ ఊరికి వెళ్ళిపోయాడు సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఒక ఇల్లు ఉంటుంది, 3 పోర్షన్లు ఉంటాయి. ఆ ఇంటికి 200 వస్తుంది బిల్లు, అది మాఫ్ చేస్తున్నాడు. మిగతా 3 పోర్షన్లకి 400 చొప్పున 1,200 వసూలు చేస్తున్నాడు. మనం నెల రోజులు ఎటన్నా చుట్టీలకు పోతే ఇంతకుముందు 110 రూపాయలే, వాడకున్నా కూడా కట్టే పైసలు 110 రూపాయలు ఉంటుండే.
ఇప్పుడు 220 రూపాయలు కట్టించుకుంటున్నాడు, అవునా కదా? ఇట్లా సో ఇప్పుడు మీరు ఇంకా ఎన్ని రోజులు ఆగినా ఈ గ్యారంటీలు ఇస్తాడు తప్ప పాత కేసీఆర్ ఇచ్చిన ఇయ్యడు. అవి రావాలంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ బీజేపీకి మనం వేసినాం అనుకో, ఆయన మళ్ళీ ఏమంటున్నాడు, అరవింద్ ఏమంటున్నాడు, మోదీ కాషాయం వేస్తాడు, నేను మాత్రం పచ్చ కండువ వేస్తున్నా. ఎందుకు నేను పచ్చ కండువ ఎందుకు వేస్తుంది? కృష్ణుడిది. వచ్చేసారి నేను కృష్ణుడి గుడి కట్టిస్తా మోదీతోటి అని అంటున్నాడు. కట్టిపియండి, మంచిది, మనకు ధర్మం నిలబడాలి, ఓకే. కానీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే, మీ దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రెసిడెంట్ అంటున్నాడు, మీరు అమ్మ మోడీకి అంటున్నాడు. మోడీ ఏమో దేవుని చూసేయరు అంటున్నాడు. మన కష్టం వస్తే దేవుడికే చెప్పుకోవాలి. ఇక వాళ్ళు అందుబాటులో ఉండరు. ఆయనకి ఇప్పుడు మనకు గెలిపించుకున్న ఎంపీ కవితక్కను ఓడగొట్టుకున్నాం మనము. కవితక్క ఉన్నప్పుడన్నా మనకు ఒక 3 పెద్ద పనులు వచ్చినాయి. పెద్దపల్లి రైలు వచ్చింది, తర్వాత ఇక్కడ మన మాధవ్ నగర్ దగ్గర గేట్ ఏదైతే ఉందో ఆడ ఫ్లైఓవర్ కడుతున్నారు. మీరు ఆటోలో పోతే చూస్తారు, మీరు బస్సులో పోతే ఆ ఫ్లైఓవర్ కవితక్క హయాంలో శాంక్షన్ అయింది. తర్వాత ఇంకొక బీడీల పెన్షన్ అనేది కవితకు ఉన్నప్పుడు ఇప్పించింది. ఈ 3 పెద్ద పనులు ఆమె ఎంపీ ఉన్నప్పుడు చేసింది. మరి ఇప్పుడు ఉన్న ఎంపీ ఏం చేసిండు? పసుపు బోర్డు ఇస్తా అన్నాడు. 100 సార్లు అడిగితే 100 సార్లు 100 రకాల సమాధానం చెప్పి మొన్న మళ్ళా నామినేషన్ వేసినప్పుడు ఇప్పుడు చెప్తున్నా, నేను ఇందరు గడ్డ మీద నేను పసుపు బోర్డు తెస్తా అంటున్నాడు. సరే, పసుపు రైతులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కొంత అటు సైడ్ ఉన్నారు. మీతో మనం వేస్తారా? మీరు వేస్తారా? పసుపు వేస్తారా? కొద్దిమంది వేస్తారచ్చమ్మ, కొద్దిమంది వేస్తారచ్చు. దానికి చాలా పని పడుతుంది, ఖర్చు ఉంటుంది. ఈసారి రోగం వచ్చిందా లేదా? ఈసారి పసుపుకు రోగం వచ్చి తక్కువ దిగుబడి వస్తే 16,000 మనకు రేటు పలుకుతుంటే ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, నేను ఇప్పించిన అంటున్నాడు. సరే, ఇవన్నీ పక్కన పెడితే కనీసం నా ప్రజలకు ఏం అవసరం ఉంది? ఒక ఆఫీసో లేకపోతే ఇంకేదో మనకు అందుబాటులో ఉండి పనిచేయాలి. మోదీ మంచోడి కావాల్సింది కాదంటలే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వాళ్ళు గట్టి కష్టపడుతున్నారు, బీజేపీ కూడా పడుతున్నారు. కానీ మన మాటలు మనము పెట్టుకోవాలి కదా. ఈరోజు మన ప్రాంతానికి లాభం కావాలంటే మనకు సంబంధించిన వ్యక్తి మనకుంటే వాళ్ళని జోకడిగా, వాళ్ళు రేపు పొద్దున ఎవరు గెలుస్తారో తెలియదు. ఇప్పుడు ఎట్లుందంటే ఇట్లుంది, మనకి ఈడ 400 చెప్తున్నారు కానీ ఇట్లా ఉన్నది మొత్తం దేశమంతా ఆళ్ళు సగం ఉన్నారు. వాళ్ళలో ఎవరు కావాలన్నా మన కేసీఆర్ శాసించేటట్టు, మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకో ప్రాంతీయ పార్టీ శాసించేటట్టు మనం ప్రాంతీయ పార్టీలను నిలబెట్టుకుంటే ఈ పంచాయతీ ఏదైతే ఉందో దానికి మధ్యలో నిలబడి డిమాండ్ చేసే బలం మీరు ఇచ్చిన వాళ్ళు అవుతుంది. ఆ బలం మీరు ఇవ్వాలి. మీరు ఇస్తే మన నాయకుడు రేపు పార్లమెంట్లో మాట్లాడే ఛాన్స్ ఉంటే, మీకోసం ఏదన్నా మన గల్ఫ్ బిడ్డలు ఉన్నారు. గతంలో అసెంబ్లీలో కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాట్లాడింది. ఆయన ఎందుకనంటే ఆయన గతంలో ఎంపీపీ ఉన్నప్పుడు ఫస్ట్ సెకండ్ ఎమ్మెల్యే అయినప్పుడు దుబాయ్ అవన్నీ తిరిగి వచ్చిండు. కష్టాలు చూసిన వ్యక్తి. కానీ మరి ఇన్ని రోజులు అయింది, 5 సంవత్సరాలు. గల్ఫ్ బిడ్డల కోసము ఏదైనా చేసిండా అంటే, ఈరోజు గల్ఫ్ బిడ్డల కోసం నేను కాల్ సెంటర్ పెడతా అని అరవింద్ అంటున్నాడు. గతంలో 5 సంవత్సరాలు కవితక్క ఉన్నప్పుడు ఎంపీ ఆమె ఒక పిఏను ఈ ఒక్క విషయం కోసం సపరేట్గా పెట్టింది. ఏ దేశంలో మలేషియాలో ఇరుక్కున్నా, మలేషియాలో జైల్లో పడ్డా, అక్కడ చనిపోయినా, సౌదీ అరేబియాలో చనిపోయినా జైల్లో పడ్డా, దుబాయ్లో చనిపోయినా జైల్లో పడ్డా మన పిల్లలు, మళ్ళీ తర్వాత ఇటు మస్కట్లో జైల్లో పడ్డా, లేకపోతే చనిపోయినా ఎన్నో శవాలని ఎంతో మంది ఖైదీలను తిన ప్రమేయంతో వదిలించుకొని ఇక్కడికి మన దగ్గర తీసుకొచ్చినటువంటి గొప్ప మనిషి మనం కోల్పోయినాం. మరి మనుషుల కోసం పనిచేస్తున్నాం మనం. మానవ సేవనే మాధవ సేవ అని మన గురువులు చెప్తారు. మరి ఎంతో విశ్వాసంగా ఉన్నట్టు నటించే మీకోసం చాలా వర్కులు నా దగ్గర కూడా తీసుకున్నారు. నేను చెప్తే జడ్పీ చైర్మన్ గారి దగ్గర కూడా తీసుకున్నారు. మీకు వచ్చిన స్కూల్ బిల్డింగ్ కానీ ఇంకేదైనా కానీ, రమ్మనపేటలో మనం సబ్స్టేషన్ ఇచ్చినాము, 2 తాండాల గ్రామ పంచాయతీ చేసినాము. అన్ని రకాలు మన పాత సర్పంచ్ మేడం ఉన్నప్పుడు, యమునమ్మ ఉన్నప్పుడు కూడా మీకు అది ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇప్పుడు ఏంది, మీకు ఈ స్కూల్ని కొత్త జాగాలకు మార్చిర్రు, గుర్తుందా? స్కూల్ని కొత్త చోటికి మార్చిర్రు, గుర్తుందా? అది ఎమ్మెల్యే సార్ చేయించండు. చాలా పెద్ద పని, అది తెలియదు, చాలా పెద్ద పని. అది అంత ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నాడు కదా. ప్రతిసారి నా దగ్గరికి ఒక్కడే వస్తుండే. నేను 10 సార్లు అన్నా,
శేఖర్ భాయ్, శేఖర్ అన్న అంటుండే నేను. శేఖర్ అన్న నాకంటే వయసులో చిన్న కానీ శేఖర్ అన్న అంటుండే నేను. శేఖర్ అన్న ఒకసారి మీ ఊరికి తీసుకెళ్ళు ప్రోగ్రామ్ పెట్టి అని అంటే సరేనే అనుకుంటా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కూడా తీసుకున్నాడు ఆయన పార్టీలో ఉన్నప్పుడు. సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కూడా మేమంతా కలిసి చేసినాం. కానీ ఏ ఒక్క రోజు కనీసం మా అక్క చెల్లెలను కలుద్దాం దా అన్న, మీరు ఇంత పని చేసేది దా అన్న, ఇది ఓపెన్ చేద్దాం దా అన్న అని ఎమ్మెల్యేకి చెప్పలేదు, నాకు కూడా చెప్పలేదు ఇప్పటి వరకు. మా విషయం ఏంటంటే మేము నమ్ముతాం, కొంతమంది నమ్ముతాం, పని చేస్తున్నాడు కదా, చేపిస్తున్నాడు కదా, డ్రైనేజ్లు, సీసీ రోడ్లు ఎన్ని అడిగితే అన్ని ఇచ్చినాం. కానీ ఏ ఒక్క రోజు కూడా మమ్మల్ని పిలిచి అన్న రండి కొద్దిగా మా వాళ్ళు చూస్తారు నిన్ను, ఎందుకంటే జెడ్పీటీ సెలక్షన్ అప్పుడు వచ్చి మీకు దండం పెట్టిన నేను ఓటేయమని, నాకు పెద్ద మెజారిటీ ఇచ్చారు అంతటా. ఓకే, ఏ ఒక్క రోజు కూడా మీ దగ్గర నన్ను తీసుకొచ్చిన పాపన పోలే. నేను మండలిలో కూర్చున్నప్పుడు కూడా కనీసం మిమ్మల్ని జెడ్పీటీసీ వచ్చిండని చెప్పి తీసుకురాలి. వాట్సాప్ గ్రూప్ లో కూడా అంత వేరే ఈ వర్గం వాళ్ళందరూ కూడా అలా చేరి అసలు నిజమైన ప్రజలకు సమాచారం అందకుండా చేసి ఇటువంటి వ్యక్తులు మళ్ళా గెలవద్దు. మళ్ళా మనుషుల్లో ఉండే వ్యక్తులు ఉన్నారు, ఇప్పుడు మా నర్సయ్య ఉన్నాడు, ఇంకా వేరే ఉన్న కార్యకర్తలు ఉన్నారు. మీరు దయచేసి వాళ్ళని ఆశీర్వదించారు. వాళ్ళ కోసం మీకోసం మేము దేనికన్నా ఏ బస్సు కన్నా లారీ కన్నా అడ్డమంటాం మీకోసం పోలీస్ స్టేషన్లకు వస్తాం. ఒక 1 రూపీ కూడా మేము తీసుకోలేదు, ఎక్కడ కూడా ఒక 1 రూపీ కూడా తీసుకోలేదు. హాస్పిటళ్ళకైతే 22 కోట్లు 23 కోట్ల రూపాయలు హాస్పిటల్లో గరీబ్ వాళ్ళకి ఇప్పించినాం మనం. ఇట్లాంటి గాడిదలు ఏం చేస్తాయి అంటే ఇంతకెళ్ళి ఇచ్చిండు అరా అని అంటారు అన్నమాట. ఇంతకెళ్ళి ఓడిస్తాడు, ఓడియాడు, ఇంతకెళ్ళి ఎవ్వరు ఇయ్యరు. ఇంట్లోకెళ్ళి కూడా ఇచ్చినాం మనం చాలా, ఇంట్లోకెళ్ళి కూడా మనం చాలా ఇచ్చినాం. కొంతమంది ఆ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ పెట్టుకొని 100 రూపాయలు ఇచ్చి చాలా పెద్ద పేరు చెప్పుకుంటారు. కానీ ఎప్పుడు పేరు చెప్పమ్మా, ఈ చేతి నుంచి ఇస్తే ఈ చేతి కూడా తెలియకుండా ఇచ్చినాం చాలా. సో దయచేసి గమనించి ఒక్కసారి మీరు బాజిరెడ్డి సార్ని గెలిపించుకుంటే మీకోసం ఎప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకే పని కావాలన్నా మా ఎంపీ గారు వచ్చారు.